ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం తగ్గింపు ధరలకి ప్రోడక్ట్ని అమ్మడానికి నాకు సుతరాము ఇష్టం లేదు. నాకే కాదు, ఇంకా చాలామందికి కూడా ఈ ప్రపోజల్ నచ్చలేదు. దాంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. తర్జన భర్జనలు రోజూ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మనం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే మన సేల్స్ బాగా దెబ్బతినిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ పికప్ కావడం కష్టం. అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాను. ఐఎమ్ సారీ. మీకు ఈ విషయం చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ పని చేస్తున్నాను. మనం ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలి, లేకపోతే కష్టం. మన ప్రోడక్ట్ని ఇప్పటిదాకా ప్లాస్టిక్ బాటిల్స్లో కదా అమ్ముతున్నాం. అవును మేడం. మనం సాచెట్స్ మార్కెట్లోకి ప్రవేశపెడితే అంటే మీ ఉద్దేశం? అదే, మనం క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు. కాకపోతే క్వాంటిటీ కొద్దిగా తగ్గించి
సాచెట్స్లో ప్రోడక్ట్ని ఉంచి మార్కెట్లో వదులుదాం. మనం కస్టమర్స్ని ఏమీ మోసగించనక్కర్లేదు. క్వాంటిటీ ఎంతో సాచెట్ పైన క్లియర్గా మెన్షన్ చేద్దాం. సాచెట్స్లో అయితే మనకి కాస్ట్ కూడా తక్కువ అవుతుంది కదా. అవును మేడం. అందుకే ఈ పని చేద్దాం అంటున్నాను. ఇలా చేస్తే మనం చాలా కాంపిటేటివ్ ప్రైస్కే మన ప్రోడక్ట్ నమ్మొచ్చు. తగ్గింపు ధరలకు మన ప్రోడక్ట్ దొరికితే తప్పకుండా కస్టమర్స్ మన ప్రోడక్ట్నే కొంటారు. క్వాంటిటీ తగ్గినట్లుగా మన సాచెట్స్ పైన మెన్షన్ చేసినా పెద్దగా పట్టించుకోరు. తక్కువ ధరకి వస్తోంది కదా అని కొంటారు. అవును మేడం, మాకెవరికీ ఇంతదాకా ఇది తట్టలేదు. మీరు చెప్పిందాన్ని బట్టి నాకింతకన్నా వేరే మార్గం కనిపించలేదు. మన వాళ్లతో మాట్లాడి ఇలా చెయ్యవచ్చేమో కనుక్కోండి. తప్పకుండా చేయొచ్చు మేడం. ఇవాళ మధ్యాహ్నమే అందరినీ సమావేశపరుస్తాను. ఈ పని మనం చేయగలిగితే చాలా త్వరగా చేయాలి. అప్పుడే మనం కావాలనుకుంటున్న రిజల్ట్స్ మనకు దక్కుతాయి. ఓకే మేడం. ఒక నిమిషం. ఎస్ మేడం. నేను ఇంకో విషయం గురించి కూడా ఆలోచించాను. చెప్పండి మేడం. మనం సాచెట్స్లో విడుదల చేసే ప్రోడక్ట్ని ఓ ఇంట్రడక్టరీ ప్రైస్ అంటూ అనౌన్స్ చేసి ఓ స్కీమ్ ప్రవేశపెడదాం. రెగ్యులర్గా మన ప్రోడక్ట్ని కొనేవాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయని ప్రచారం చేద్దాం. మన ప్రోడక్ట్ని ఎవరైనా బల్క్లో కొంటే మంచి డిస్కౌంట్ ఇద్దాం. దాంతో తప్పకుండా మన సేల్స్ పెరుగుతాయి. దాంతోపాటు సంవత్సరం పొడుగునా కస్టమర్స్ మన ప్రోడక్ట్నే వాడతారు. పెరిగిన సేల్స్ దృష్టిలో ఉంచుకుంటే మనమిచ్చిన డిస్కౌంట్ పెద్దగా లెక్కలోకి రాదు. పైగా ఇలా చేయడంతో మార్కెట్లో పెద్ద సంచలనం సృష్టించగలుగుతాం. అందరూ మన ప్రోడక్ట్ వైపే మొగ్గు చూపుతారు. వెరీ గుడ్ ఐడియా మేడం. రియల్లీ యు ఆర్ ఏ జీనియస్. మీరు భలేవాళ్లే. ఇందులో ఏముంది? అలా అనకండి మేడం. ఎన్నో రోజులుగా మేము బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. మాకు ఈ చిన్న చిన్న ఐడియాలే తట్టలేదు. ఒక్కోసారి అంతేలేండి. మనం చాలా పెద్ద పెద్ద సమస్యల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి అందుబాటులో ఉన్న చిన్న చిన్న పరిష్కారాలు మనకు తట్టవు. ఈ విషయం వెంటనే మన వాళ్ళకి చెప్తాను మేడం. చాలా సంతోషిస్తారు. అలాగే. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ వన్ మోర్ థింగ్. ఏంటి మేడం అది? మనం ఇదంతా చేస్తున్నప్పుడు ప్రచారం కూడా చాలా అవసరం. అన్ని పత్రికల్లోనూ టీవీలోనూ ప్రకటనలు ఇవ్వాలి. మంచి యాడ్ క్యాంపెయిన్ ప్లాన్ చేయాలి. అలా చేస్తే డెఫినెట్గా మన సేల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఎస్ ఎస్ మేడం, అలాగే చేద్దాం. జనరల్గా మన వాళ్ళు ఏ యాడ్ ఏజెన్సీని సంప్రదిస్తూ ఉంటారు? మనకి రెగ్యులర్గా చేసేవాళ్ళు ఇప్పుడు ఆ బిజినెస్లో లేరు మేడం. ఓనర్ చనిపోవడంతో ఆ కంపెనీ మూతపడింది. అలాగా. ఓకే, ఏం పర్వాలేదు. క్యాంపెయిన్ ఎలా ప్లాన్ చేయాలో నేనే చెప్తాను. అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. మన పబ్లిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఒకసారి రమ్మని చెప్పండి. నేను వాళ్ళతో మాట్లాడతాను. అలాగే మేడం. ఏంటి మళ్ళీ ఆగిపోయారు? ఏం లేదు మేడం. ఇన్ని పనులు చేస్తూ యాడ్ క్యాంపెయిన్ కూడా మీరే మానిటర్ చేయాలంటే కష్టమేమో. ఏం పర్వాలేదు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నాకే ఇబ్బంది ఉండదు. పైగా ఇదంతా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవడం మంచిది. ఓకే మేడం, మీ ఇష్టం.
ఏంటమ్మా ఇవాళ పెందలాడే వచ్చేసా ఆఫీస్ నుంచి? ఏం లేదు, ఇవాళ ఎందుకో బాగా తలనొప్పి వచ్చింది. ఆఫీసులో ఎక్కువసేపు ఉండలేకపోయాను. అయ్యయ్యో అలాగా, రా ఇలా వచ్చి కూర్చో. ఉండు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. అక్కర్లేదంటీ, ఈ మాత్రం దానికి డాక్టర్ దేనికి? అదే తగ్గిపోతుంది. అలా అంటే ఎలా? ఇలాంటి తలనొప్పి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? లేదు. ఏంటోనమ్మా, అబ్బాయి చూస్తే అలా, నువ్వేమో ఇలా. ఇంటి పనులతో ఆఫీస్ పనులతో ఒక్కదానివే హైరానా పడిపోతున్నావు. నిన్ను చూసి బాధపడ్డం తప్పితే ఆ ఆఫీస్కి రాలేను, నీకు సాయమూ చేయలేను. ఎప్పుడూ లేని తలనొప్పి ఇవాళ ఎందుకొస్తుంది? ఊరికే రాదు, ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండుంటుంది. అందుకే ఉండు, ఐస్ వాటర్ తీసుకొస్తాను. ఆ చల్లని నీళ్లలో తడిచిన బట్టని నుదుటిన పెట్టుకుంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. మీకెందుకంటి శ్రమ, నీ వెళ్ళి తెచ్చుకుంటాను. భలేదానివే, నన్ను ఈ మాత్రం పని కూడా చెయ్యనియవా? రోజంతా ఇంట్లో ఊరికినే కూర్చుంటున్నాను, నన్నే పని చేయనియవు. కనీసం ఇదైనా చేయని. కొంచెంసేపు ఉంచుకో, ఆరిపోగానే మళ్ళీ తడిపి పెడతాను. ఇలా ఓ 4-5 సార్లు చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది. మా చిన్నప్పుడు ఎప్పుడైనా తలనొప్పి వస్తే ఇలాగే చేసేవాళ్ళం. మా రోజుల్లో మందులు మాకులు ఎక్కడుండేవి? ఉండమ్మా, నేను చూస్తాను. హలో, ఎవరు? లేదు, ఒంట్లో బాలేదు. అయినా ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చింది. బాగా తలనొప్పిగా ఉందంట. మీరు రేపు ఫోన్ చేయండి. ఎవరండి? అర్జెంట్ కాదు కదా, అయితే రేపు మాట్లాడుతుందిలేండి. ఉంటాను. ఏం లేదు, ఆఫీస్ నుంచి ఫోను. ఇప్పుడే కదా అక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఇంతలోనే ఫోను. రాఘవరావు గారు మళ్ళీ రేపు మాట్లాడమని చెప్పాను. అయ్యో, ఏమన్నా అర్జెంట్ పనో ఏవో. అలాంటిదేం ఉండుండదు. ఉంటే చెప్పేవారేగా ఆయన. అయినా ఎంత అర్జెంటు పనులైతే మాత్రం ఆరోగ్యం కన్నా ఎక్కువ. ఇప్పుడెలా ఉంది? కాస్త పర్వాలేదు. ఇంకో గంట సేపు ఇలాగే ఉంచుకుంటే మొత్తం తగ్గిపోతుంది. ఆ తర్వాత నీ గదిలోకెళ్ళి హాయిగా 1 గంట సేపు పడుకో. అలాగే. రంగి వచ్చినట్టుంది, ఓసారి దాంతో మాట్లాడొస్తాను. ఆంటీ, మీతో కొంచెంసేపు మాట్లాడాలి. నాతోనా? అవును, 2-3 రోజులుగా దీని గురించి ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా అది? అబ్బాయి ప్రవర్తన గురించేనా? కాదు. మరింకేంటి? ఆఫీసులో ఏమన్నా గొడవలా? అలాంటిదే లేదు, అక్కడంతా బానే ఉంది. నేను మాట్లాడాలనుకుంటున్నది చాలా పర్సనల్ మ్యాటర్. ఏంటమ్మా, నాతో మాట్లాడడానికి ఇంతగా ఆలోచించాలా? నీ మనసులో ఏముందో చెప్పు. నాతో కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు? ఏంటో పిచ్చి తల్లి, నువ్వొట్టి అమాయకురాలివి. ఆ దేవుడు మంచివాళ్ళని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు.
ఎప్పుడో ఏదో ఒక చికాకు సృష్టిస్తూ ఉంటాడు. అయినా నువ్వేమీ బాధపడకు, అన్నీ అవే సర్దుకుంటాయి. అబ్బాయి గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. అదేంటి అప్పుడే తీసేస్తున్నావు? పర్వాలేదు, ఇప్పుడు కాస్త తగ్గింది. నా గదిలోకి వెళదాం ఆంటీ. అక్కడైతే మనం మాట్లాడుకునేది ఎవరూ వినరు. సరే పద. అలా కూర్చోండి. ఇప్పుడు చెప్పు. చెప్పమ్మా, నా దగ్గర నీకు దాపరికం దేనికి? నేనేమీ అనుకోను, చెప్పు. నేను మొన్న డాక్టర్ నివేదిత గారిని కలిశాను. ఎన్నేళ్లైనా మాకు పిల్లలు ఎందుకు పుట్టలేదని అడిగాను. ఆమె అంతకుముందు నాకు అన్ని టెస్టులు చేశారు. ఏమ్మా ఆగిపోయావే? చెప్పు, డాక్టర్ గారు ఏమన్నారు? ఏం చెప్పనండి, నాకిక పిల్లలు పుట్టరని ఖచ్చితంగా తేల్చి చెప్పారు ఆవిడ. కమలా, ఈ విషయాన్ని అప్పట్నుంచి మీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. పిల్లలు వంశం అంటూ నాకన్నా ఎక్కువగా మీరే ఆలోచిస్తారని నాకు తెలుసు. ఈ విషయం వింటే నాకన్నా ఆయనకన్నా మీరే ఎక్కువ బాధపడిపోతారని కూడా నాకు తెలుసు. అందుకే ఈ విషయం మీకెలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నాలో నేనే కుమిలిపోయాను. ఆయనలో ఏ లోపమూ లేదట, లోపమంతా నాలోనే ఉందట. నా మూలంగా ఈ వంశం నిలబడదు. వంశాన్ని నిలబెట్టే మనవడి కోసం మీరెంతగా తప్పించిపోతున్నారో నాకు బాగా తెలుసు. అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. నా మూలంగా ఆయనెందుకు సఫర్ అవ్వాలి? ఆయన మరొకరిని పెళ్లి చేసుకుంటే ఈ ఇల్లు పిల్లలతో కళకళలాడుతుంది. అందుకే ఎలాగైనా సరే ఆయన ఒప్పించి మరో పెళ్లి చేయాలనుకున్నాను. కమలా, అవునంటే నేను చెప్పేది మీకు చాలా ఆశ్చర్యంగానే ఉండి ఉండొచ్చు. కానీ నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏ రకంగా చూసినా ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. నా మూలంగా ఈ వంశం ఆగిపోయిందంటే నేను తట్టుకోలేను. అది నన్ను జీవితాంతం కుంగదీస్తూనే ఉంటుంది. అలా కాకుండా నేను అడ్డు తప్పుకొని ఆయనకు మరొకరినిచ్చి పెళ్లి చేస్తే అటు ఆయన ఆనందంగా ఉంటారు, ఇటు మీ వంశము నిలబడుతుంది. నాకు ఏ గిల్టీ ఫీలింగు లేకుండా ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందండి. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, అన్నీ ఆలోచించే నిర్ణయానికొచ్చాను. ఆయనకి అన్ని రకాలుగా తగిన సంబంధాన్ని నేనే వెతికి పెడతాను. ఆ బాధ్యత నాదే. ఆయన మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. ఆయన్ని అన్ని రకాలుగా అర్థం చేసుకోగల ఓ మంచి అమ్మాయిని వెతికి పెడతాను. నా మీద నాకా నమ్మకం ఉంది. నువ్వు అనుకోగానే సరిపోతుందా? అబ్బాయి ఒప్పుకోవద్దు. అసలు ఈ విషయం గురించి వాడితో మాట్లాడావా? వాడికి నువ్వంటే పంచప్రాణాలు. దీనికి ఒప్పుకోనే ఒప్పుకోడు. అయినా ఇదేం ఆలోచనమ్మా? ఇందులో తప్పే ఉందంటీ. మీరెవరినైనా అడిగి చూడండి, నా నిర్ణయం సబబైందే అంటారు. ఇక ఆయన విషయానికొస్తే ఆయన్ని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది. నాకు పిల్లలు పుట్టే యోగం లేదన్న సంగతి ఆయనకిప్పటిదాకా తెలీదు. తెలిస్తే చాలా బాధపడతారు. అయినా చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ముందు మీతో చెప్పి ఆ తర్వాత ఆయనతో మాట్లాడాలనుకున్నాను. ఆయన్ని నేను తప్పకుండా ఒప్పిస్తాను. నా చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపిస్తాను.